ఒక ఊరిలో కుమారశెట్టి అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయన ఒకరోజు రాత్రి సుష్టుగా భోజనం చేసి నిద్రపోయాడు. ఆ నిద్రలో ఆవేశంతో ఊగిపోతున్న ఒక దేవత వచ్చి తనని శూలంతో గుచ్చుతున్నట్టు, దాంతో రక్తం కక్కుకుని చచ్చిపోయినట్టు ఒక కలగన్నాడు. దాంతో పొద్దున్నే లేచి, అమ్మో, ఏమిటి వైపరీత్యం? ఇలాంటి కలొచ్చిందేంటి? అసలీ కలకు అర్థమేమిటో? అలా అని అనుకుంటూ కుమారశెట్టి 2 రోజులపాటు ఆ కల గురించి ఆలోచిస్తూనే కూర్చున్నాడు. ఆ కల అర్థమేమిటో తెలియక, మనశ్శాంతి లేక, నిద్రరాక పిచ్చెక్కిపోయాడు. ఎవరినైనా సరే ఈ కల గురించి అడగాలి. ఈ కల అర్థమేమిటో తెలుసుకోవాలి అనుకుంటూ వడివడిగా నడుచుకుంటూ ఆ ఊరిలో ఉన్న ఒక స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు. అతనితో జరిగిన విషయం అంతా చెప్పాడు. నాయనా, నీ కలకు ఒక అర్థం, పరమార్థం ఉంది నాయనా. అదే స్వామి, ఏమిటా కలకర్థం? కాస్త వివరించండి మహాశయ. ఎవరో ఆడపిల్లని నువ్వు బాధపెట్టి ఉంటావు. తన మనసు గాయపడేలా చేసి ఉంటావు. అందుకనే ఆ తల్లికి ఆగ్రహం కలిగించింది. అసలు ఆడపిల్ల జోలికే వెళ్ళను స్వామి నేను. అలాంటిది నేను ఆడపిల్ల మనసు గాయపడేలా చేయటమా? ఆ ఆడపిల్ల స్వచ్ఛమైన మనసు గలది, నిజాయితీపరురాలు అయ్యుంటుంది నాయనా. అందువల్ల నీకు అటువంటి కల వచ్చి ఉంటుంది. నేను ఎవర్ని అంతలా ఇబ్బంది పెట్టానో తెలియడం లేదు స్వామి. నిదానంగా కూర్చుని ఆలోచించు నాయనా, అంతా నీకే బోధపడుతుంది. అలా కుమారశెట్టి అక్కడ కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచిస్తూ ఉండగా లీలగా ఒక సంఘటన గుర్తొచ్చింది. ఒకరోజు తన వాకిట్లో కూర్చున్న కుమారశెట్టికి ఒక పిలుపు వినబడింది. అయ్యా, అయ్యా! ఎవరమ్మా నువ్వు? అయ్యా, నేను ఊరూరు తిరుగుతూ మిఠాయిలు అమ్ముతూ ఉంటాను. అయితే ఏం చేయమంటావ్? ఈరోజు ఎవ్వరూ నా వద్ద మిఠాయిలు కొనలేదయ్యా. అయితే ఏంటిప్పుడు? అవన్నీ నన్ను కొనుక్కోమంటావా ఏంటి? అది కాదండయ్యా. మరేం కావాలమ్మా నీకు? ఎవ్వరూ కొనలేదని ఊరంతా తిరిగి తిరిగి ఆకలితో అలసిపోయి ఒక చెట్టు కింద అలాగే కూర్చొని కునుకుతీశాను. లేచి చూసేసరికి ఎవరో నా మిఠాయిలు సంచి పట్టుకెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావ్? ఏవీ అనుకోకపోతే నేను మా ఇంటి వరకు చేరుకోవడానికి ఎంతో కొంత సాయం చెయ్యండయ్యా. ఏంటి? నేను నీకు సాయం చెయ్యాలా? బావుంది సంబడం. నువ్వెక్కడో కునికిపాట్లు తీశావు, అదును చూసి ఎవడో నీ మిఠాయిలు ఎత్తుకుపోయాడు. తేరగా ఇంటి ముందు కనపడ్డాననొచ్చి సాయం అడుగుతున్నావా? వెళ్ళవమ్మా, వెళ్ళు. అయ్యా, అది కాదయ్యా. మా ఊరి నుంచి సాన దూరం వచ్చేశానయ్యా. చేతిలో సిల్లి గవ్వలేదు. 2 రోజుల్నించి ఏమీ తినలేదయ్యా. కనీసం గుప్పెడు గెంజినీళ్ళైనా పోయండయ్యా. చూడమ్మా, అది పోయింది ఇది పోయిందనుకుంటూ ఇలాగే ఊర్ల మీద పడి దొరికింది దోచుకుని పోతారు. వెళ్ళవమ్మా, వెళ్ళు. అయ్యా, నేనలాంటి దాన్ని కాదయ్యా. నేను కష్టపడి బ్రతుకుతున్నదాన్ని. వెళ్ళవమ్మా, వెళ్ళు. నీలాంటి వాళ్ళందరూ ఇలాంటి కథలే చెప్తారు. అయ్యా, అది కాదయ్యా. నేను చెప్పేది నిజమయ్యా. కాస్త సాయం చెయ్యండయ్యా. మీ రుణం ఉంచుకోనయ్యా. తిరిగి ఏదో ఒక రోజు ఇటువైపు వచ్చినప్పుడు మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఆడుకు తినేదానా? అసలు నేను నీకు ఎందుకు సాయం చెయ్యాలి? నేనీకేమైనా బాకీ ఉన్నానా? పైగా నాకు తిరిగిస్తుందట. ఎంత కొవ్వు నీకు! వెళ్ళెక్కడ్నుంచే. ఊరిలో పెద్ద మనిషి అని ఎవరో చెప్తే మీ దగ్గరకొచ్చానయ్యా. మీరు కనీసం కనికరం లేకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ్నుంచి పోతావా లేదా? లేకపోతే నిన్ను మెడపట్టి బయట గంటేమంటావా? అలా అప్పుడు ఆ పిల్ల ఏడుపు మొహంతో వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఆ విషయం గుర్తుకు వచ్చి కుమారశెట్టి స్వామీజీకి మొత్తం జరిగిన విషయం వివరించి, నాకా కల రావడానికి ఈ సంఘటనవే కారణమంటారా స్వామీ? అయ్యుండొచ్చు నాయనా. ఎర్రటి ఎండలో ఒక ఆడపిల్ల తన ఆత్మాభిమానాన్ని చంపుకుని కనీసం గంజినీళ్లైనా పొయ్యండి, ఆకలి తీరుతుంది అనడిగితే అవమానించి పంపించేశావు. అలాంటి వాళ్ళు చాలామందుంటారు స్వామి. ఏదో ఒక కారణం చెప్పి డబ్బు ఇవ్వమని అడుగుతూ ఉంటారు. ఆమె కూడా అలాంటి మోసగత్తేమో అనుకుని కసురుకున్నాను. ఒకవేళ ఆమె మోసగత్తె అయి ఉండొచ్చు నాయనా. అలాగే నీకు సాయం చెయ్యాలని లేకపోవచ్చు. అప్పుడు మర్యాదగా నేను సాయం చెయ్యలేను తల్లీ, నువ్వు ఇంకొకరిని చూసుకో అని చెప్పి ఉండొచ్చు కదా. అది మానేసి అవమానకరంగా మాట్లాడడం దేనికి? అంటే స్వామి, అది... అయినా ఆమె మోసగత్తె అయ్యుంటే
కనీసం గంజినీళ్లు పోయండి, ఆకలి తీర్చుకుంటాను అని ఎందుకడుగుతుంది? స్వామి మన్నించండి, ఏదో బుద్ధి గడ్డి తిని అలా చేశాను. అందుకే ఆ పిల్లను అకారణంగా అవమానించడం వల్ల తన మనసు బాధపడి ఉంటుంది. ఆగ్రహిస్తున్న అమ్మవారు నీ కలలో కనిపించింది. స్వామి, ఇప్పుడు అమ్మవారి ఆగ్రహం నుంచి తప్పించుకోవడం ఎలా? నేనిప్పుడు ఏం చేయాలో చెప్పండి. అసలే ఈ కల వచ్చినప్పటినుంచి నాకు నిద్ర కరువైంది. ఏమీ లేదు నాయనా. కష్టాలకు భయపడకుండా కష్టపడి జీవితం సాగిస్తున్నా కూడా సుఖంగా నిద్రపోగలుగుతున్న ఒక పేదవాడికి సహాయం చెయ్యి నాయనా. అలాగే స్వామి, వెళ్ళొస్తాను స్వామి. అలా వీధిలో వెళ్తూ ఉండగా రాము ఎదురవుతాడు. రాము కుమారశెట్టిని చూసి పారిపోదాం అని అనుకుంటూ ఉండగా, ఏరా రాము, ఎక్కడికి పారిపోతున్నావురా? ఇలారా. అదేం లేదని శెట్టిగారు, నేనెక్కడికి పారిపోవడం లేదు. నాకు కొంచెం పనుంటే వెళుతున్నా. నీ పనేంటో నాకు బాగా తెలుసు కాని ఇంతకీ నా వడ్డీ డబ్బులెప్పుడిస్తావు? ఈ నెల కొంచెం ఖర్చులెక్కువయ్యాయి. అందువల్ల మీ వడ్డీ డబ్బులివ్వడానికి కాస్త సమయం పడుతుందయ్యా. నీదో బతుకు, నీకు మళ్ళీ నెలలా ఖర్చులొకటి. నా సంపాదన తక్కువని, నాకు ఖర్చులు ఉండవని కాదు కదయ్యా. సమయానికి డబ్బులివ్వడానికి చేతులు రావు కాని ఇలాంటి మాటలు చెప్పడానికి మాత్రం నోరొస్తుంది. క్షమించండయ్యా, తప్పైపోయింది. సరే సరే, వెళ్ళు. త్వరగా నా వడ్డీ డబ్బులివ్వడానికి ప్రయత్నించు. అలాగే అయ్యా. అలా కుమారశెట్టి ఊరంతా తిరిగి వడ్డీ డబ్బులు వసూలు చేసుకుంటూ కష్టాలు ఉన్నా సరే సుఖంగా నిద్రపోతున్నవాడు ఎవ్వడూ కనపడలేదు అనుకుంటూ తిరిగి మళ్లీ స్వామీజీ దగ్గరకు వచ్చాడు. స్వామీజీ, ఊరంతా తిరిగినా కష్టాలు ఉన్నా కూడా సుఖంగా నిద్రపోతున్నవాడు ఒక్కడూ కనపడలేదు. ఎందుకు కనపడలేదు నాయనా? ఇందాకే నిన్ను చూసి పారిపోతున్నవాడు కనిపించాడు కదా. ఎవడు? ఆ రాముగాడా? వాడొక వట్టి దగుల్బాజీ వెధవ. వాడికేం కష్టాలున్నాయి? నాలాంటి వాళ్ల దగ్గర డబ్బులప్పు తీసుకుని వడ్డీలు కట్టకుండా అబద్ధాలు చెప్తూ తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. పైపైన చూసి ఒక మనిషిని ఎప్పుడూ అంచనా వెయ్యకూడదు నాయనా. ఏమిటి స్వామి మీరు చెప్పేది? వాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయో వాడి ఇంటికి వెళ్ళి ఒకసారి చూసిరా నాయనా. స్వామీజీ మాటతో రాము గురించి తెలుసుకోవడానికి తన ఇంటికి వెళ్తాడు కుమారశెట్టి. ఇంటి బయట వంట చేస్తున్న వాళ్ల తల్లిని చూసి, అమ్మా, రాము ఎక్కడమ్మా? అడవికెళ్ళినట్టున్నాడు బాబు. అవునా? లోపలెవరున్నారు? నా కూతురు నాయనా, కడుపుతో ఉంది, పడుకుంది. అవునా? పురిటికి పుట్టింటికి తీసుకొచ్చావా? లేదయ్యా, దాని మొగుడు దాన్ని వదిలేసి ఎటో పొయ్యాడు. దాంతో అత్తామామ కొడుకు లేనప్పుడు కోడలెందుకు అని ఇంటినుంచి గెంటేశారు. దాంతో తీసుకొచ్చి ఏడనే పెట్టుకున్నాం. అవునా? మరి నీ కన్నుకేమైంది? నల్లగుడ్డ కట్టావు? అడవిలో కట్టెల కోసం వెళ్ళినప్పుడు ఒక కర్రపుల్ల గుచ్చుకుంది. కన్ను పోయిందయ్యా. అయ్యో అవునా? మరి వైద్యుడికి చూపించలేదా? లేదయ్యా, వాడు కట్టెలు కొట్టి సంపాదించిన పైసలు తిండికే సరిపోవడంలేదు. అలా అని కన్ను పోగొట్టుకుంటావా ఏంటి? ఇప్పుడు నా కన్ను పోతే ఏంటి, ఉంటే ఏంటయ్యా? రేపో మాపో నా కూతురికి పెళ్ళో పిల్లాడో పుడితే వాళ్ల ఆలనా పాలనా చూడాలి కదా. అందుకే కాస్తో కూస్తో మిగిలితే వాళ్లకు పనికొస్తుంది. సరే సరే, నేను రాముని కలిసి మాట్లాడతానులే, వస్తాను అని రాముని వెతుక్కుంటూ అడవికి వెళ్తాడు కుమారశెట్టి. అక్కడొక చెట్టు కింద గుర్రు పెట్టి నిద్రపోతున్న రాము కనిపిస్తాడు. ఏరా రాము, నిద్రపోతున్నావా? అయ్యా, ఏదో అలా కట్టెలు కొట్టి కొట్టి అలసిపోయి కాస్త వాలగానే కునుకు పట్టేసిందయ్యా. చెప్పండయ్యా, ఏంటి ఇలా వచ్చారు? ఏమీ లేదురా, నాకు కొన్ని కట్టెలు కావాలి. నువ్వు కొట్టిస్తావేమోనని కనుక్కుందామని వచ్చాను. అలాగే, సరేనయ్యా, కొట్టి పెడతాను. ఈ పాటికి కావాలో చెప్తే తెచ్చేస్తాను. చెప్తాన్లే కాని మధ్యాహ్నమైంది కదా, మరి తిండి తిన్నావా? తిండి అది తినేశానయ్యా. ఈ పాటికి పెళ్లి చేసుకునుంటే నీకు సమయానికి తిండి పెట్టడానికి వండి పెట్టడానికి ఒకరు తోడుగా ఉండేవారు కదరా. తాను దూరడానికి సందులేదుగాని మెడకింకో డోలన్నట్టు మాకే సరిగా తినడానికి తిండి లేదు. ఇంకో దాన్ని తీసుకొచ్చి మాతో పాటు పస్తులుంచడం దేనికయ్యా? అవును రాము, ఇన్ని కష్టాలు చూసి నీకెప్పుడూ భయం వేయలేదా? ఎందుకయ్యలేదయ్యా, ప్రతిరోజూ భయపడుతూనే ఉంటా. ఈ కష్టాలన్నిట్లో నేను మా వాళ్లకి తోడుగా ఉండకుండా ఎక్కడ ముందే చచ్చిపోతానో అన్న భయం తప్ప కష్టాల గురించి భయం లేదయ్యా. ఎందుకని? ఎందుకంటే మా కష్టాలనేవి కొత్త కాదు.
అందులోనే పుట్టాం, అందులోనే పెరిగాం. కష్టాలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎల్లకాలం మనతో ఉండో కదయ్యా. వీడికున్నంత ఆత్మధైర్యం నాలో రవ్వంత కూడా లేదు. పుట్టెడు కష్టాలనుభవిస్తున్నా వీడిలో ఇసుమంతైనా భయం లేదు. అదే నేను ఒక కలక భయపడి ప్రాణం మీద తీపుతో 2 రోజుల్నుంచి నిద్ర కూడా పోలేదు. అయ్యా, ఏదో ఆలోచిస్తున్నారు. కట్టెలన్నారు, ఎప్పుడు తేవాలి? రామూ, కట్టెల సంగతి పక్కన పెట్టు కాని నీకు నేనిచ్చిన అప్పు మాఫీ చేస్తున్నాన్రా. అంతేకాకుండా నీకు కాస్త డబ్బు సాయం చేయాలనుకుంటున్నాను. దాంతో మీ అమ్మను ముందొక వైద్యుడికి చూపించు. అలాగే మీ అక్కకి పిల్లోడో పుడితే వాళ్ల బాగోగుల కోసం వాడు. అలాగే నువ్వు కూడా పెళ్లి చేసుకో. ఇకపై నా పొలంలో నీకొక ఎకరం పొలం ఇస్తాను. అందులో వ్యవసాయం చేసుకుని బతుకు. పొలంలో పండిన కూరో నారో నాకు కౌలుగా ఇవ్వు. అయ్యా, ఇవన్నీ ఎందుకయ్యా? మా కష్టాలేవో మేం పడతాంలే అయ్యా. మీరు అభిమానంతో ఒక్క మాట అన్నారు, అదే చాలు. అదేం లేదురా రాము. నేను నీకు సాయం చేయాలనుకున్నాను, చేస్తున్నాను. పెద్దవాడినిస్తున్నప్పుడు నువ్వు కాదనకూడదు. రాము ఇంకా కుమారశెట్టి మాట కాదనలేక తను చేసిన సాయం తీసుకుని కాస్త సుఖంగా బ్రతకసాగాడు. అలా కుమారశెట్టి కూడా ప్రాణం మీద తీపి వదిలేసి సంపాదించిన దానిలో నుండి సగభాగం దానధర్మాలకు వాడుతూ భయం లేకుండా సుఖంగా నిద్రపోతున్నాడు.